ద్వారక. ఈ పేరు వినగానే మనకు శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగు భాగాన ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగానే ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు ఏం జరిగింది అనే పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. హిందువులు అతి పవిత్రంగా భావించే సప్తమోక్ష ధామాల్లో ద్వారక కూడా ఒకటి. ద్వారక అంటే అనేక మోక్ష ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారవతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో సముద్ర తీరాన ఉంది. అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం ఆయన నిర్యాణం తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ వట్టి నమ్మకాలే అని కొట్టిపారేసే నాస్తికవాదులకు ఆర్కియాలజిస్టులు పరిశోధించి చెప్పిన నిజాలు చెంపపెట్టు లాంటివనే చెప్పాలి. ద్వారకలో మహాప్రళయం సంభవించినప్పుడు అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే, శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. ఆ తర్వాత మగధ రాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకా నగరానికి తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి ఒక అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుడు. అప్పట్లో ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ఇక ద్వారకా నగరం అయితే ఇక్కడ అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దశరాసని అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని అంటారు. అసలు ఎందుకు అలా జరిగింది అంటే, మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138వ సంవత్సరంలో జరిగిందని చెబుతారు. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. ఓ శాపం ప్రకారం కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవటం వల్ల యాదవ సామ్రాజ్యం పతనమైనట్టు చెబుతారు. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత శ్రీకృష్ణుడు నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయట. ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవటం మొదలయ్యాయట. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకకు పిలిపించి ద్వారక సముద్రంలో మునిగిపోనుందని, ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడట. అర్జునుడు ద్వారక ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే వారంతా అలా నగరాన్ని దాటగానే ఉగ్ర రూపం దాల్చిన సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడు కళ్ల ముందే జరిగిందట. అయితే దీని గురించి పరిశోధనలు ఏమంటున్నాయనే వివరాల్లోకి వెళితే, క్రీస్తు పూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్టు చరిత్రకారులు చెప్పారు. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనల్లో ద్వారక నగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. ఇక అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ పరిశోధనలు మధ్యలోనే ఆగిపోవటం దురదృష్టకరం. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా ఒక అద్భుతం. ద్వారక. ఈ పేరు వినగానే మనకు శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగు భాగాన ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగానే ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు ఏం జరిగింది అనే పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. హిందువులు అతి పవిత్రంగా భావించే సప్తమోక్ష ధామాల్లో ద్వారక కూడా ఒకటి. ద్వారక అంటే అనేక మోక్ష ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారవతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో సముద్ర తీరాన ఉంది.
అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం ఆయన నిర్యాణం తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ వట్టి నమ్మకాలే అని కొట్టిపారేసే నాస్తికవాదులకు ఆర్కియాలజిస్టులు పరిశోధించి చెప్పిన నిజాలు చెంపపెట్టు లాంటివనే చెప్పాలి. ద్వారకలో మహాప్రళయం సంభవించినప్పుడు అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే, శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. ఆ తర్వాత మగధ రాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకా నగరానికి తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి ఒక అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుడు. అప్పట్లో ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ఇక ద్వారకా నగరం అయితే ఇక్కడ అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దశరాసని అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని అంటారు. అసలు ఎందుకు అలా జరిగింది అంటే, మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138వ సంవత్సరంలో జరిగిందని చెబుతారు. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. ఓ శాపం ప్రకారం కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవటం వల్ల యాదవ సామ్రాజ్యం పతనమైనట్టు చెబుతారు. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత శ్రీకృష్ణుడు నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయట. ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవటం మొదలయ్యాయట. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకకు పిలిపించి ద్వారక సముద్రంలో మునిగిపోనుందని, ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడట. అర్జునుడు ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే వారంతా అలా నగరాన్ని దాటగానే ఉగ్రరూపం దాల్చిన సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడు కళ్ల ముందే జరిగిందట. అయితే దీని గురించి పరిశోధనలు ఏమంటున్నాయనే వివరాల్లోకి వెళితే, క్రీస్తు పూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్టు చరిత్రకారులు చెప్పారు. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనల్లో ద్వారక నగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. ఇక అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ పరిశోధనలు మధ్యలోనే ఆగిపోవటం దురదృష్టకరం. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా ఒక అద్భుతం. ద్వారక ఈ పేరు వినగానే మనకు శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగు భాగాన ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగానే ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు ఏం జరిగింది అనే పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. హిందువులు అతి పవిత్రంగా భావించే సప్తమోక్ష ధామాల్లో ద్వారక కూడా ఒకటి. ద్వారక అంటే అనేక మోక్ష ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారవతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో సముద్ర తీరాన ఉంది. అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం ఆయన నిర్యాణం తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ వట్టి నమ్మకాలే అని కొట్టిపారేసే నాస్తికవాదులకు ఆర్కియాలజిస్టులు పరిశోధించి చెప్పిన నిజాలు చెంపపెట్టు లాంటివనే చెప్పాలి. ద్వారకలో మహాప్రళయం సంభవించినప్పుడు అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే, శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. ఆ తర్వాత మగధ రాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకా నగరానికి తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి ఒక అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుడు. అప్పట్లో ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ఇక ద్వారకా నగరం అయితే ఇక్కడ అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దశరాసని అంటారు.
వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని అంటారు. అసలు ఎందుకు అలా జరిగింది అంటే, మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138వ సంవత్సరంలో జరిగిందని చెబుతారు. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. ఓ శాపం ప్రకారం కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవటం వల్ల యాదవ సామ్రాజ్యం పతనమైనట్టు చెబుతారు. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత శ్రీకృష్ణుడు నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయట. ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవటం మొదలయ్యాయట. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకకు పిలిపించి ద్వారక సముద్రంలో మునిగిపోనుందని, ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడట. అర్జునుడు ద్వారక ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే వారంతా అలా నగరాన్ని దాటగానే ఉగ్రరూపం దాల్చిన సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడు కళ్ల ముందే జరిగిందట. అయితే దీని గురించి పరిశోధనలు ఏమంటున్నాయనే వివరాల్లోకి వెళితే, క్రీస్తు పూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్టు చరిత్రకారులు చెప్పారు. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనల్లో ద్వారక నగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. ఇక అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ పరిశోధనలు మధ్యలోనే ఆగిపోవటం దురదృష్టకరం. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా ఒక అద్భుతం.